నారా లోకేష్ తెలుగు రాజకీయాల్లో ఇప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. 12 ఏళ్ల క్రితం తండ్రి చాటు బిడ్డ, ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు, భవిష్యత్తులో తండ్రిని మించిన తనయుడు. స్వతంత్రంగా రాజకీయాలు చేస్తూ తన మార్క్ కార్యదక్షతతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తానేంటో తన చాణక్యం ఏమిటో నిరూపించుకున్నారు. రాజకీయంగా ప్రత్యర్థుల నుంచి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని తన తండ్రి సిద్ధాంతాన్ని వంటబట్టించుకున్న లోకేష్ అంచెలంచెలుగా ఎదిగారు. 2024 ఎన్నికల్లో యువగళం పాదయాత్ర ద్వారా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లో ప్రవేశించిన లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఇప్పుడు టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎదిగారు. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ నియామకం కావడం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కొన్నేళ్లుగా పార్టీలో పోషించిన పాత్ర, క్షేత్రస్థాయిలో సాధించిన విజయాలు ఈ పదవికి ఆయనను అర్హుడిగా నిలబెట్టాయి. లోకేష్ రాజకీయ ప్రస్థానంలో యువగళం పాదయాత్ర ఒక మైలురాయిగా నిలిచింది. దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా ఈ యాత్ర సాగింది. తద్వారా ఆయన సామాన్య ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. వారిలో భరోసా నింపడం ద్వారా ఈ మాస్ లీడర్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అంతేకాదు, పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపడంలో లోకేష్ పాదయాత్ర కీలక పాత్ర పోషించింది. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? మనం ఒక రాష్ట్రం నిర్మించగలేమా? ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా? మేలుకోండి ఆంధ్రులారా, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, పరిశ్రమలు తీసుకురావాలా, ప్రతి నిరుద్యోగుడికి ఉద్యోగ ఉపాధి కల్పించే బాధ్యత మనందరం కలిసి తీసుకోవాలి. ఇంకెన్నాళ్ళని హైదరాబాద్ వైపు మనం చూస్తాం? మనకు ఆత్మ గౌరవం లేదా? మనలో పట్టుదల లేదా? మనం ఒక రాష్ట్రం నిర్మించగలేమా? ఒక రాజధాని ఏర్పాటు చేయలేమా? నారా లోకేష్ 2013 నుంచి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఆ పార్టీకి యువజన విభాగానికి నాయకత్వం వహించారు. 2009లో టీడీపీ మేనిఫెస్టోలో ముఖ్యమైన నగదు బదిలీ ఆలోచన లోకేష్దే. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలోనే పేర్కొన్నారు. ఇక పార్టీలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారు. లక్షల మంది కార్యకర్తలకు ఆర్థిక, విద్య, వైద్య సదుపాయాన్ని అందించారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం పనిచేశారు. పార్టీ అధికారంలోకి వచ్చిన దాదాపు 3 ఏళ్ల తర్వాత 2017 మార్చి 30న ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. అనంతరం చంద్రబాబు కేబినెట్లో పంచాయతీ, గ్రామీణాభివృద్ది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కీలక శాఖల బాధ్యతలను తీసుకున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన ఆయా విభాగాల్లో రాష్ట్రం అభివృద్ది చెందడంలో తన వంతు పాత్ర పోషించారు. 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పదవీకాలం పూర్తయి ప్రభుత్వం మారినప్పటికీ లోకేష్ తాను నమ్మిన బాట వీడలేదు. నియంతృత్వ పోకడలతో ఉన్న ప్రభుత్వంపై ప్రజాస్వామిక పోరాటం చేశారు. శాసనమండలి సభ్యుడిగా తన బాధ్యతను నిర్వర్తించారు. అమరావతి రాజధానిని 3 ముక్కలు చేస్తూ బిల్లు పెట్టిన సందర్భంలో అధికార పార్టీ సభ్యులను ధీటుగా ఎదుర్కొని సమాధానం చెప్పిన ధీశాలి. మనలో కసిపోకూడదు, మనలో ఎప్పుడు ఆకలి అనేది ఉండాలి. మిమ్మల్ని అందరినీ పరిగెత్తిచ్చే బాధ్యత కూడా నేను తీసుకోబోతున్నా. పైన మీరు దాడి చేస్తే చూసుకుంటా ఈ ప్రభుత్వం ఊరుకోదు, తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఈ సభాముఖం వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తున్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆల రామకృష్ణారెడ్డి చేతిలో 5337 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయినా నిరాశ పడలేదు. 5 ఏళ్లు ఆ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గం అభివృద్దిని గాలికి వదిలి తన సొంత పబ్బం గడుపుకుంటున్నాడని ఎండగట్టారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, అరాచకాలను తూర్పారబట్టారు. వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలు ఎన్ని విమర్శలు చేసినా, అవమానించినా, హేళన చేసినా వాటన్నిటినీ భరిస్తూ ప్రజల కోసం పోరాడారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేయలేనిది తన సొంత నిధులతో ప్రజలకు మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలు చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలు వింటూ ప్రజల మనస్సులను గెలుచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే మంగళగిరి నియోజకవర్గం రూపురేఖలు మారుతాయి, ప్రజలకు మంచి జరుగుతుంది అనే నమ్మకం, భరోసాను ప్రజల్లో పొందారు. ఓడిన చోట గెలవాలనే పట్టుదలతో పనిచేశారు. 2024 ఎన్నికల్లో 90,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ద్వారా తన రాజకీయ సత్తాను నిరూపించుకున్నారు లోకేష్. ఇది
పార్టీ శ్రేణుల్లో లోకేష్ నాయకత్వంపై ఉన్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేసి గెలవాలని కోరికతో నేను ఆనాడు మంగళగిరిలో పోటీ చేశా. ప్రజలు ఆనాడు నన్ను ఆశీర్వదించలేదు, దీవించలేదు. 21 రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయాను. లోకేష్ ఏంటో ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఓటమి చెందిన తర్వాత కూడా నేను పక్క నియోజకవర్గాలు పారిపోలేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడనే మళ్ళీ గెలవాల లక్ష్యంతో గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మంగళగిరి ప్రజల కోసం నేను అహర్నిశలు కష్టపడ్డా. ఒక పట్టుదల కమిట్మెంట్ తో మీకోసం పనిచేశా. ఒక ప్యారలల్ ప్రభుత్వం నడిపిస్తున్నట్టుంది. 27 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మనం చేస్తాం జరుగుతుంది. తెలుగుదేశం అధినేత తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో పార్టీని లోకేష్ నడిపించారు. ఢిల్లీ స్థాయిలో జాతీయ మీడియాను, ఇతర పార్టీల నాయకులను కలిసి జరిగిన అన్యాయాన్ని వివరించడంలో చురుకైన పాత్ర పోషించారు. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ కేడర్కు ధైర్యం చెప్పి ఐక్యంగా ఉంచగలిగారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై పోరాడారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ చేసిన యువగలం పాదయాత్ర ఒక చరిత్రాత్మకం. జనంతో మమేకమయ్యారు, యువగలం ఎత్తారు. ఎండనక వాననక వేల కిలోమీటర్లు నడిచి సామాన్యుడి కష్టాలను కల్లారా చూశారు. బాడీ షేమింగ్, ట్రోల్స్ కు భయపడకుండా తన వాక్పటిమను, సహనాన్ని మెరుగుపరుచుకున్నారు. ప్రజల నాడి పట్టుకోవడంలో ఆయన చూపిన పట్టుదల ప్రత్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ ఒక పూర్తిస్థాయి పోరాట యోధునిగా ఆయన నిలబెట్టింది. పార్టీ ఘన విజయం సాధించడంలో ఈ యాత్ర కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. నిన్న యువగలం పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తామని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా గిఫ్ట్ కింద నన్ను ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా పెడతాం జరిగింది. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఇంకొక 6 నెలలు ఎన్నికలు వస్తాయి, రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా లోకేష్ తీసుకుంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్య, ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేలా ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. అద్భుత ఫలితాలను కూడా సాధిస్తున్నారు. మెగా డీఎస్సీ ఫైలుపై తొలి సంతకం చేసి నిరుద్యోగుల కల సాకారం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, అకాడమిక్ క్యాలెండర్ క్రమబద్దీకరణ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు విద్యార్థి లోకానికి కొత్త ఆశలను కల్పిస్తున్నాయి. గతంలో కియా, హెచ్పీసీఎల్ వంటి సంస్థలను ఏపీకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేష్ ఇప్పుడు మరింత వేగంతో దూసుకుపోతున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే టీసీఎస్ ను విశాఖకు తీసుకురావడం, గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడులను ఆకర్షించడం ఆయన కార్యదక్షతకు నిదర్శనం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే నినాదంతో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్ గా మారుస్తున్నారు. The second reason is speed of doing business. And I can give you 2 specific examples of it. One, I'm sure all of you have followed the Google's announcement. It's the single largest FDI investment in Indian history, and it's landed in Visakhapatnam. It's a greenfield data center that's getting built out there, and it's not only the data center, it's the whole the landing station, the sea landing cable station that's coming out there. And we are really excited about building the entire ecosystem. I've had an opportunity to meet a few of the data center developers here in Australia, and I've had the opportunity to invite them to Visakhapatnam. But we're really ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ ఒక వినూత్న వేదిక. మంగళగిరి నుంచి నారావారి పల్లె వరకు ఎక్కడ ఉన్నా సరే గంటల తరబడి నిల్చొని వేల సంఖ్యలో వచ్చే ప్రజల ఆర్జీలను స్వీకరిస్తున్నారు. భూ తగాదాల నుంచి వైద్య సహాయం వరకు అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పరిష్కారం చూపడం ఆయనలోని మానవీయ కోణాన్ని, పాలనా దక్షతను చాటుతుంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలకు అండగా నిలవడంలో లోకేష్ ముందుంటారు. 2015లో కార్యకర్తల సంక్షేమ నిధిని ప్రారంభించి వేల కుటుంబాలకు 100 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచడం, కార్యకర్తల పిల్లల చదువులకు, ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం ద్వారా కార్యకర్తలే పార్టీ అధినేతలు అనే నినాదానికి ఆయన నిజమైన అర్థం ఇస్తున్నారు. లోకేష్ కేవలం క్షేత్రస్థాయిలోనే కాకుండా పార్టీ వ్యవస్థను ఆధునీకరించడంలోనూ తనదైన ముద్ర వేశారు.
ఐటీడీపీ ద్వారా పార్టీని సోషల్ మీడియాలో బలోపేతం చేయటం, డేటా మేనేజ్మెంట్ ద్వారా కార్యకర్తలకు మార్గదర్శనం చేయటంలో ఆయన సఫలీకృతులయ్యారు. కోట్లాది మంది కార్యకర్తలను పార్టీలోకి చేర్చడం, వారి సంక్షేమానికి పెద్దపీట వేశారు. లోకేష్ నాయకత్వంలో టీడీపీ తన పాత పద్ధతులను మార్చుకుని యువతకు, కొత్త ముఖాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించింది. పార్టీ కమిటీల నియామకాల్లో కూడా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. యువతకు, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తూ పార్టీని ఫ్యూచర్ రెడీగా సిద్దం చేస్తున్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడుమ తిప్పకుండా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోబోండి, మీసాలు తిప్పి రా రా అని పిలిచిన ఏకైక కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మనందరం చూసాం, పుంగనూరులో ఒక తాతే ఉన్నాడు, అంజిరెడ్డి తాత. లోకల్ బాడీ ఎన్నికలు వస్తే ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకున్నారు. తొడగొట్టి మీసాలు తిప్పి రా 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 అనిన అంజిరెడ్డి తాతనే నాకు స్ఫూర్తి. మెడపై కత్తి పెట్టి వాళ్ళ నాయకుడికి జై కొట్టమంటే జై చంద్రబాబు, జై తెలుగుదేశం చెప్పి ప్రాణాలు కోల్పోయిన తోట చంద్రనే మీ లోకేష్కి ఒక స్ఫూర్తి. అంతెందుకు పల్నాడులో పోలింగ్ బూత్కి అండగా నిలబడిందని, వాళ్ళు రిగ్గింగ్ చేస్తే ఆపుతున్నారని మంజులా గారిపైన దాడి చేసి రక్తం కారుతున్నా కూడా చివరి ఓటు పడే వరకు నిలబడిన మంజులా గారే మీ లోకేష్కి స్ఫూర్తి. కార్యకర్తలే అధినేత అని చెప్పిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. వారసత్వ రాజకీయాల ముద్రను చెరిపేసుకుని తన కష్టం, వ్యూహ రచన, ప్రజా పోరాటాల ద్వారా లోకేష్ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు చేపట్టడం టీడీపీలో ఒక నూతన శకానికి నాందిగా పలువురు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మాటల్లో స్పష్టత, పనిలో వేగం, ఆలోచనలో పరిణితి వెరసి నేటి లోకేష్ తండ్రి చాటు బిడ్డ అనే స్థాయి నుంచి రాష్ట్రాన్ని నడిపించే సత్తా ఉన్న నాయకుడిగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ను దేశంలో నెంబర్ 1 గా నిలిపేందుకు ఆయన వేస్తున్న అడుగులు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కు బంగారు బాటలు వేస్తున్నాయి. ఎవరు ఊహించిన విధంగా పెద్ద ఎత్తున మీరే తరలివచ్చారు. మా తల్లిని మీరు నా గుండెల్లో పెట్టుకుని కాపలా కాశారు. అందుకే చంద్రగిరి అంటే మా కుటుంబానికి ఎక్కడ లేని అనుబంధం. గడిచిన 22 నెలల్లో మనం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఒక పెన్షన్ విషయం చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నాం. వికలాంగులకు 6,000 ఇస్తున్నాం. బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మనం అందిస్తున్నాం. స్త్రీ శక్తి కింద మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు మన ప్రభుత్వం కల్పించింది. తల్లికి వందనం కింద చదువుకున్న పిల్లలు ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు వేస్తా ఉన్నాం. చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు కూడా ప్రతి ఏటా 3 సార్లు డబ్బులు కూడా మనం అకౌంట్లో జమ చేస్తాం జరుగుతుంది. ఏకంగా ఇప్పుడు చేనేత సోదరులకి వచ్చే మాసం నుంచి 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కూడా మన ప్రభుత్వం అందజేస్తుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకో లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్కన అధికార యంత్రాంగానికి సకాలం జీతాలు చెల్లించాలి, రిటైర్మెంట్ అయ్యే బెనిఫిట్లు అందించాలి. ఇంకో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా అభివృద్ధి కూడా చేయాలి. పరిశ్రమలు తీసుకురావాలి, రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. ఆల్రెడీ మన పులి కూడా కొన్ని బ్రిడ్జిలు నాకు ఇచ్చున్నాడు. అంటే సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అవన్నీ అధిగమించుకుని ఈరోజు ముందరికి వెళ్తున్నాం.